హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంక ఇది వచ్చేసి అయితే ఆఫ్టర్నూన్ టైం అండి. ఇంకా నాకు ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాక ఇంకా నేను కూడా ఇందాకే లంచ్ చేశానండి. ఇంకా ఇప్పుడు టైం అయితే 1:30 ఏమో అలా అవుతుంది. ఇంక ఇక్కడైతే నేను రేపు మార్నింగ్ కోసం టిఫిన్కి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు మార్నింగ్ వచ్చేసి అయితే ఇడ్లీ చేశాను. ఇంకా డైలీ అయితే ఇడ్లీ తినాలనిపించదు కదా, 3 డేస్కి ఒకసారి అయితే ఇడ్లీ పర్లేదు తినాలనిపిస్తుంది. ఇంకా డైలీ ఎక్కువగా ఇష్టంగా తినేదంటే మా ఇంట్లో దోశలేనండి. ఇంక ఇక్కడైతే నేను దోశ కోసం ఇక్కడ బియ్యం అవన్నీ కూడా చక్కగా నానబెట్టేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడైతే ఇవి రేషన్ బియ్యం అన్నమాట. నేను దోశకు సంబంధించి ఎలా అన్నీ కలిపేసుకుంటానన్నది మీకు చూపిస్తున్నానండి. ఇంక ఇక్కడైతే నేను ఒక 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు జొన్నలు వేసుకుంటున్నానండి. ఇంతకుముందు ఎప్పుడు ఎక్కువగా వేయలేదు, ఒకసారి ట్రై చేశానండి. చాలా బాగుండే అన్నమాట, నాకు నచ్చాయండి. నాకే కాదు మా ఇంట్లో అందరూ కూడా బాగున్నాయి అన్నారు. ఇంక అప్పటి నుండి నేను జొన్నలు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ జొన్నలు వేసుకున్నాను. అలాగే 1 గ్లాసు మినపప్పు వేసుకుంటానండి. ఇంక ఇక్కడ వచ్చేసి మినపప్పు వేసుకుంటున్నాను. 1 గ్లాసే వేసుకుంటున్నానండి, ఎక్కువగా వేస్తే కూడా అంతలా బాగుండవండి. అలాగే ఒక 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గుప్పిట్ల శనగపప్పు అయితే వేసుకుంటాను. ఇది నాకు పర్ఫెక్ట్ కొలతలండి, నేను ఇప్పుడు ఇలాగే చేస్తాను. ఇంకా ఇందులో ఏం మాత్రం చేంజ్ అవ్వనండి. ఏమైనా చేంజ్ చేశానంటే నాకు అది ఈజీగానే తెలిసిపోతుందండి. ఆ రోజు ఎలాగోలా అసలు బాగుండవు, ఏదో బాలేదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట. అలాగే ఇందులో కొన్ని మెంతులు వేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ కూడా బాగా కలిపేసి ఇంకా చక్కగా వీటిని కడిగేసి అయితే నేను నానబెట్టుకుంటానన్నమాట. సో ఇంక ఇక్కడైతే అన్నీ సర్దుకుంటున్నానండి. ఇంకా వెంటనే మనము ఎప్పటికప్పుడు తీసిన వస్తువులు అలాగే వెంటనే ఎక్కడెక్కడ పెట్టామనుకోండి, ఇంకా మనకి సో పని కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుంది కదా అనేసి ఇంకా నేనైతే ఇక్కడ బియ్యం కానివ్వండి, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా వెంటనే కబోర్డ్లో అయితే సర్దేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి, నేను ఇందులో ఏమేమి వేసుకున్నాను అన్నది. సో ఇంక ఇందులో అయితే 3 గ్లాసుల బియ్యం వేసుకున్నాను. అలాగే 1 గ్లాసు జొన్నలు, 1 గ్లాస్ మినపప్పు, ఒక 3 గుప్పిట్ల శనగపప్పు వేసుకున్నాను. అలాగే ఫైనల్గా కొన్ని మెంతులు కూడా వేసుకున్నాను అన్నమాట. సో ఇలా ఉంటుందండి. నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. నాకు ఎందుకంటే మామూలుగా ఇంట్లో ఎప్పుడు మాకు దోశలు ఇంట్రెస్టే కాబట్టి నేను దోశపిండి ఎక్కువగా ఇంట్లో ఎప్పుడు ఉండడానికే చూస్తాను. దాదాపుగా 3-4 డేస్ అయితే ఉంటుందండి మాకు ఇంట్లో. ఒకవేళ బాగాలేదంటే పారేస్తాను, లేకపోతే సరిపడానే చేసుకుంటానండి. దాదాపుగా ఏ మాత్రం పాడవదు, నేను చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కాబట్టి బాగుంటుంది. 3 డేస్కి ఎక్కువ అయితే ఉంచుకోకూడదండి, 3 డేసే సరిపోతుంది. ఏదైనా కూడా ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కూడా అంత మంచిది కాదులేండి నాకు తెలిసి. ఇంక ఇక్కడైతే నేను 1-2 సార్లు బాగా కడిగానండి. ఇవి రేషన్ బియ్యం కాబట్టి ఒక 3-4 టైమ్స్ అయితే బాగా కడిగేసి నానబెట్టేసుకున్నానండి. సో ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ టైం అండి. ఇంకా మార్నింగ్ అయితే హడావుడి ఇంకెలా ఉంటుందో మీ అందరికి తెలుసు కదా అండి. ఇంక ఇక్కడ నేను ముందు రోజు నానబెట్టిన దోశపిండికి సంబంధించిన ఐటమ్స్ అంతా కూడాను ఇంక ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నానండి. చూసారు కదా, మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. నేను ఇప్పుడు ఈరోజు మాకు దోశలోకి కావాల్సినంత పిండి మాత్రమే ఇలా ఒక బౌల్లో అయితే తీసుకున్నాను. ఇంకా చూసారు కదా, చాలా చక్కగా అయితే నేను మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంకా పట్టేశాను. ఇంక ఇక్కడైతే మా వారికి ఇక్కడ నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే పాలు కూడా వేడి చేశాను. ఇంకా మా పాపకి కొన్ని పాలు పోసి ఇచ్చేసాను. ఈరోజు దాని ఎక్కువగా పాలు ఏం తాగనని చెప్పేసింది. ఇంకొక చిన్న గ్లాసులో అయితే వేసి ఇచ్చాను, అవి మాత్రమే తాగేసింది. ఇంక ఇక్కడైతే చట్నీలు వంట ఇదంతా కూడా ప్రిపేర్ అయిపోయిందండి. ఈరోజు లంచ్లోకి వచ్చేసి వంకాయ కర్రీ చేశానండి. చాలా టేస్టీగా ఉందన్నమాట వంకాయ కర్రీ మాత్రం. అలాగే ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఈరోజు టిఫిన్లోకి పల్లి చట్నీ కూడా చేశానండి. ఇంక ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను, అంతా రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ టిఫిన్ అయితే చేసిస్తున్నాను. ఇంకా మా అమ్మాయికి లంచ్ బాక్స్ ఇంకా పెట్టలేదన్నమాట, తనకి టిఫిన్ బాక్స్ పెట్టివ్వాలి. ఇంక ఇక్కడ మా వారి రోజు తను ఏదో అర్జెంటుగా బయటికి వెళ్ళాలనేసరికి నేను తన కోసం ఇక్కడ ఫాస్ట్గా దోశలు వేస్తున్నానండి. ఇంక ఇప్పుడు టైం అయితే 7:30 అలా అవుతుంది. ఇంకా మా వారు తిన్న తర్వాత మా పాపకి వేసిస్తానన్నమాట. ఇంక ఇక్కడైతే దోశలు చూసారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో. మనకి జొన్నలతో కూడా చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి. చాలామంది ఏంటంటే జొన్న గటక తినలేము, అంటే మాకు నచ్చడం లేదు, అలాగే జొన్న రొట్టెలు రావట్లేదు
ఇలా చాలా అనుకుంటారు కదా, చాలామందికి అదొక పెద్ద ప్రాబ్లమే లేండి. ఏదైనా కొంచెం తొందరలో రాదు, కొంచెం ట్రై చేస్తే వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా మనకి దోశల టైప్లో కూడా చేసుకుంటే బాగుంటుందండి జొన్నలతోటి. నేను ఈసారి ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తాను. ఎక్కువ జొన్నలతోనే దోశ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడైతే ఇది కారం దోశ వేస్తున్నానండి. ఇంకా ఈరోజు మా వారు కారం దోశ చేయమన్నారు. కాకపోతే నాకు ఇంకా ఉల్లిపాయలు కారం ఇదంతా మిక్సీ పట్టే అంత టైం లేదు. ఇలా కారం చల్లేసి ఆయిల్ వేసి ఇస్తాను అనేసరికి సరే అన్నారు. అలాగే తనకి కూడా అర్జెంటుగా బయటకు వెళ్ళాలి, టైం ఎక్కువగా లేదు, త్వరగా చేసి ఇవ్వు ఫాస్ట్గా అనేసరికి ఇక్కడ నేనైతే కారం దోశ వేసానండి. ఇలా కూడా చాలా బాగుంటుందండి. ఇలా కారం దోశ ఇలా కారం చల్లుకున్నాక ఇంకా ఎగ్ కొట్టామనుకోండి, ఎగ్ దోశ అలా కూడా చాలా బాగుంటుంది. సో ఇంక ఇక్కడైతే నేను మా వారికి చేసి ఇచ్చేసాను. ఇంకా తను తింటున్నాడు అన్నమాట. ఇంక ఇక్కడైతే మా పాపకి చేస్తున్నానండి. తను కొంచెం లేట్గా తింటుంది. అలా కాకుండా తనకి కొంచెం క్రిస్పీగా ఉండాలి, మళ్ళీ వేడిగా ఉండాలండి, అసలు చల్లగా అవ్వకూడదు. మనకి ఏంటంటే దోశలు చల్లగా అయిపోయాయి అనుకోండి మెత్తగా అయిపోతాయి, మెత్తగా ఉంటే తను తినదు. తనకి వెంటనే వేడివేడిగా చేసి ఇచ్చేస్తానన్నమాట. ఇంక ఇక్కడైతే ఇంకా చట్నీ ఇవన్నీ కూడా ఇంకా చూసుకుంటున్నాను, వేరే వాటిలోకి తీసి పెట్టేసి. ఇంకా గిన్నెలు కూడా తోమాల్సినవి అయితే మనకు ఉంటాయి కదా. ఇంకా సర్లే ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళాక ఈ పనులన్నీ చేద్దామనేసి ఇంకా నేను తన కోసం ఇక్కడ ఫాస్ట్గా దోశలు అయితే వేస్తున్నాను. దానికి జడలు వేయడం తనంతా రెడీ అయిపోయిందండి. ఇంకా స్కూల్ బ్యాగ్ వేసుకొని ఇంకా కిందికి వెళ్తే అయిపోతుందన్నమాట. ఇంకా మా పాప ఇంత పొద్దున ఎక్కువగా ఏం తినదండి. తను తినే ఒక్క దోశ కోసం ఇంకా చాలా హడావుడే చేస్తుంది. అదైనా ఒక్కోసారి నేనే తినిపించేయాలి. ఇంక ఇక్కడైతే ఈరోజు మా పాప కూడా కారం దోశ వేయమని అడుగుతుందండి. తను ఎక్కువగా తినదు. వాళ్ళ డాడీ తింటున్నప్పుడు తనకు ఒక బుక్క పెట్టాడంట, బాగుంది టేస్ట్, నాకు కూడా వేసి అనేసరికి ఇంకా నేను తన కోసం కూడా ఈరోజు ఒకటి కారం దోశ అయితే వేసి ఇచ్చాను. వాళ్ళ డాడీ తినిపిస్తా నా దగ్గరికి రా అంటే ఇంకా వెళ్ళనంది. నేను తింటా డాడీ మీరు తినండి అనేసరికి సర్లే చేసిస్తాననేసి తనకి చేసిస్తున్నాను. మా వారు కూడా ఇంత పొద్దున ఎక్కువగా ఏం తినరండి, 2 దోశలే తింటారు. అదైనా కూడా తనకి చాలా ఫ్రీగా ఉంటేనే 2 నుంచి 3 తింటాడు. తనకి హడావుడిగా వెళ్ళేది ఉందనుకోండి, ఏదో అలా 1, 2 తినేసి అయితే వెళ్ళిపోతాడు. ఇంక ఇక్కడైతే మా పాప కోసం అయితే కారం దోశ వేసానండి. తను ఒక్కటే వేయమంది, తను తినేది కూడా ఒక్కటే లేండి ఇంత పొద్దున. ఇంక ఇక్కడైతే వేసాను. తనకి ఇంకా టిఫిన్ ఇచ్చేసానంటే ఇంకా నాకు కూడా మొత్తం మీద ఒక పని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకేముందండి, మన మమ్మీలు అందరికీ కూడా పిల్లలు మార్నింగ్ చక్కగా ఏదో ఒకటి తినేసి వాళ్ళన్నీ సర్దేసుకొని చక్కగా స్కూల్కి వెళ్ళడమే అసలు మనకి పెద్ద పని కదా అండి. ఇంక ఇక్కడైతే కిచెన్లో కొంచెం ఈరోజే రాగి బిందె మార్నింగ్ తోమానండి. సారీ నిన్న నైట్ తోమానులేండి, గుర్తులేదు. నేను ఈవినింగ్ టైంలోనే రాగి బిందె అవన్నీ తోమేసి పక్కకు పెట్టేశాను. ఇంకా ఈరోజు దాని నిండా నీళ్ళు పట్టేసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. సో ఇంక ఇక్కడైతే దోశ అయితే వేశాను. దానికి ఒకటి సరిపోతుంది కదా అనేసరికి ఇంకా ఒకటే వేసిచ్చి ఇంకా మిగిలిన పిండి పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయింది కదా, ఇంకా నాకు ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయిలేండి. ఇంకా అన్నీ కూడా తీసి ఎక్కడక్కడ సర్దుకుంటున్నాను. చట్నీ కానివ్వండి, కర్రీస్ కానివ్వండి, కొన్ని ఉంటాయి కాబట్టి ఇంకా అవన్నీ కూడా వేరే గిన్నెలలోకి, చిన్న గిన్నెలలోకి తీసి పెట్టేసుకుంటాను. ఇంకా మిగిలిన గిన్నెలన్నీ కూడా సింక్లో వేసుకుంటానండి. ఇంకా నాకు పని కంప్లీట్ అయిపోతుంది. గిన్నెలన్నీ ఒకసారి తోమేసుకున్నానంటే ఇంకా వెంటనే అన్నీ ఎక్కడక్కడ నీట్గా సర్దేసుకుంటూ సింక్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసానండి. నేను టిఫిన్ చేశాక ఈ పనులన్నీ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంకా మనం కూడా తిన్నామంటే మనకి ఆఫ్టర్నూన్ వరకు ఇంకా మనకి కిచెన్లో అంటే ఇంకా ఏమంత పెద్దగా పనులు కూడా ఉండవు కదా అండి. మన కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు, అలాగే మన ఇంట్లో పనులు కూడా చేసుకోవచ్చు. ఇంకా తినకుండానే ఉండాలంటే మాత్రం నా వల్ల కాదండి, మీకు క్లియర్గా చెప్తున్నాను. నా వల్ల అసలు అవ్వదు. తింటేనే చేస్తామండి, అసలు ఏమాత్రం ఓపిక ఉండదండి నాకు కూడాను. ఇంక ఇక్కడంతా కిచెన్ దగ్గర అన్నీ తీసి మొత్తం నీట్గా సర్దుకున్నాక ఇలా 1-2 సార్లు అయితే బాగా తుడుస్తానండి. మనకి ఎక్కువగా ఏంటంటే కిచెన్లో ఆయిల్ ఎక్కువ పడిపోతుంది కదండి. అంటే మనం కర్రీ చేస్తున్నప్పుడైనా ఏదైనా చేస్తున్నప్పుడు అలా స్ప్రెడ్ అయిపోతాయి, చిల్లిపోతాయి కదా. అందుకనేసి ఒకసారి మామూలుగా తుడిచేసాక నెక్స్ట్ మళ్ళీ ఒకసారి లిక్విడ్ వేసి 2 టైమ్స్ తుడుస్తానండి. నార్మల్గా ఒకసారి తుడిచాక మళ్ళీ లిక్విడ్తో మళ్ళీ ఒకసారి తుడుస్తాను. ఇంక ఇది నాకు ఒక అలవాటే అన్నమాట. ఇంకా స్టవ్ అంతా కూడా తుడుస్తున్నానండి. మనకి ఇప్పుడు ఈ పని అంతా కంప్లీట్ చేశానంటే
ఇంకా నేను లంచ్ ప్రిపేర్ అంటే ఈరోజు ఏమీ ఉండదండి. మా పాపకి లంచ్ బాక్స్లోకి వంకాయ కర్రీ చేశాను కదా, అది కొంచెం ఉంది. మా వారు ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు వస్తానన్నారు. ఇంకా తను వచ్చేసరికి ఇంకా పప్పు చేద్దాం అనుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి పెసరపప్పు చేశాను, చాలా బాగుంటుందండి. టమాటా పప్పు కందిపప్పుతో చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా లేట్ అవుతుంది కదా, కొంచెం ఉడకడానికి కందిపప్పు టైం పడుతుంది అనేసి ఇంకా నేను పెసరపప్పుతోనే చక్కగా టమాటా పప్పు అంతా కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా మా వారు వచ్చాక ఇద్దరం కలిసి మేము లంచ్ కూడా చేసామండి. ఇంకా నాకు కిచెన్లో పని అయిపోయాక ఇంకా చూసారా లైట్ ఆఫ్ చేసి ఇంకా నేనైతే ఇక్కడ హాల్లోకి వచ్చేసాను. ఈరోజు ఏంటంటే చాలా చల్లగా ఉందండి వెదర్ మాత్రం. నైట్ ఫుల్ వర్షం పడిందండి, నైటే కాకుండా మార్నింగ్ కూడా పడిందండి. మార్నింగ్ మాత్రం ఒక 6-7 మా పాప స్కూల్కి వెళ్ళే అంతసేపు కూడా కొద్దిగానే పడిందండి. మనకి ఇలా చినుకులు పడతాయి కదా తుప్పురులాగా, అలా పడిందన్నమాట. నైట్ అయితే చాలా బీభత్సంగా వర్షం పడిందండి. ఇంకా చూసారా మాకు ఇక్కడ పార్కింగ్ ఏరియాలో కొంచెం చెత్త ఉందండి, అదంతా ఊడ్చేయాలి. బాగా పూలు అనేవి రాలిపోతున్నాయండి. చూసారు కదా మన చెట్లకి ఎలా పూలు పూసాయో, చాలా పూలు పూస్తున్నాయండి వైట్వి. ఇంకా నాకు డైలీ పూజకైతే ఎలాంటి టెన్షన్ అయితే లేదండి, చక్కగా పూలు అయితే బాగా పూస్తున్నాయి. ఇంక ఇక్కడైతే ఈరోజు మళ్ళీ ఇప్పుడు వర్షం పడేలాగా ఉందండి. చూసారు కదా వెదర్ ఎంత చల్లగా ఉందో. ఒక పక్కన అయితే మబ్బుగానే ఉందండి, అంటే వేరే సైడ్ వర్షం పడుతుందేమోనండి అంటారు కదా, మాటు మబ్బుగా ఉంది వర్షం పడుతుంది అంటారు కదా, సేమ్ అలాగే ఇంకెక్కడో చిన్న విలేజ్లలో వర్షం పడుతుంది కావచ్చు. సో వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుందండి. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.